నమస్కారం. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద వచ్చే డబ్బులపై రైతులందరికీ ఇప్పుడొకటే సందేహం ఉంది. 22వ విడత ఎప్పుడొస్తుంది? ఈసారి నిజంగా 4000 రూపాయలు వస్తుందా? ఎందుకు కొందరికి డబ్బులు ఆగిపోయాయి అనే ప్రశ్నలు ప్రతి గ్రామంలో వినిపిస్తున్నాయి. ఈ వీడియోలో ఊహాగానాలు కాదు, నిజంగా డబ్బులు రావాలంటే రైతులు తప్పనిసరిగా చేయాల్సిన పనులు ఏమిటి, ఏ చిన్న తప్పు వల్ల చెల్లింపు నిలిచిపోతుంది, 21వ విడత ఆగిపోయిన వారికి ఇప్పుడు ఏ అవకాశం ఉంది అనే విషయాలను స్పష్టంగా సూటిగా చెప్పబోతున్నాం. వీడియో మొత్తం చూసిన తర్వాత మీ స్టేటస్ మీరే చెక్ చేసుకుని సమస్యను వెంటనే ఎలా పరిష్కరించుకోవాలో మీకు క్లారిటీ వస్తుంది. ఈ వీడియోలో మనం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 2వ విడత గురించి రైతులకు పూర్తిగా స్పష్టత వచ్చేలా ఒక్క విషయం కూడా మిస్ కాకుండా మాట్లాడబోతున్నాం. చాలామందికి ఈసారి 2000 రూపాయలు కాకుండా 4000 రూపాయలు వస్తుందా అనే సందేహం ఉంది. ఎందుకీ మాట వస్తోంది, ఎవరికి వచ్చే అవకాశం ఉంది, ఎవరికి ఖచ్చితంగా రాదు అనే విషయం మొదటే క్లియర్ చేద్దాం. పీఎం కిసాన్ పథకం ప్రకారం ఏడాదికి 6000 రూపాయలు 3 విడతలుగా ఇస్తారు. 22వ విడత ఫిబ్రవరి 2026లో విడుదలయ్యే అవకాశం ఉందని అంచనా. అయితే అధికారిక తేదీ ఇంకా ప్రకటించలేదు. ఇప్పుడు కీలకమైన పాయింట్ ఏంటంటే 21వ విడతలో డబ్బులు రాకుండా ఆగిపోయిన రైతులు ఈసారి అవసరమైన పనులు పూర్తి చేస్తే 21+22వ విడత కలిపి 4000 రూపాయలు జమ అయ్యే అవకాశం ఉంది. ఇది గ్యారంటీ కాదు, పూర్తిగా మీ ప్రొఫైల్ స్టేటస్ మీద ఆధారపడి ఉంటుంది. కేవైసీ చేయకపోవడం, ఆధార్ బ్యాంక్ ఎన్పీసీఐ లింక్ లేకపోవడం, భూమి రికార్డ్స్ తప్పుగా ఉండటం, బ్యాంక్ అకౌంట్ ఇనాక్టివ్గా ఉండటం ఇవన్నీ ప్రధాన కారణాలు. ఈ 4లో ఏ ఒక్కటి పెండింగ్లో ఉన్నా డబ్బులు రావు. చాలామంది రైతులు అప్లై చేశాం కదా, ఎందుకు రాలేదు అని అడుగుతారు. సమాధానం సింపుల్, పీఎం కిసాన్లో డబ్బులు ఆటోమేటిక్గా రావు. ప్రతి విడత ముందు మీ డేటా మళ్లీ వెరిఫై అవుతుంది. అందుకే ముందుగా పీఎం కిసాన్ పోర్టల్లో కేవైసీ పూర్తి చేయాలి. ఓటీపీ లేదా బయోమెట్రిక్ రెండింటిలో ఏదో ఒకటి తప్పనిసరి. తర్వాత బ్యాంక్లో ఆధార్ ఎన్పీసీఐ మ్యాపింగ్ ఉందో లేదో చెక్ చేయాలి. ఇది లేకపోతే డబ్బులు ప్రభుత్వ ఖాతా నుంచే తిరిగి వెళ్ళిపోతాయి. తర్వాత భూమి వివరాలు, మీ భూమి లేదా రెవెన్యూ రికార్డ్స్లో మీ పేరు, సర్వే నంబర్, ఎక్స్టెంట్ సరిగ్గా లేకపోతే కూడా విడత నిలిచిపోతుంది. ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్గా పీఎం కిసాన్ వెబ్సైట్లో బెనిఫిషరీ స్టేటస్ ఎలా చెక్ చేయాలి, ఏ ఆప్షన్ ఎక్కడుంటుంది, మొబైల్ నంబర్తో చెక్ చేయాలా, ఆధార్తో చెక్ చేయాలా అన్నది క్లియర్గా చూపిస్తాం. అలాగే పేమెంట్ ఎఫ్టీఓ జనరేటెడ్, పేమెంట్ పెండింగ్, రిజెక్టెడ్ అనే స్టేటస్లు కనిపిస్తే వాటి అర్థమేమిటి, ఏ స్టేటస్ ఉంటే ఏమి చేయాలి అనే విషయం కూడా డైరెక్ట్గా చెప్తాం. ముఖ్యంగా 4000 రూపాయల అంశంపై అపవ్వాహలు నమ్మొద్దు. ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన తర్వాత మాత్రమే ఖచ్చితంగా చెప్పచ్చు. కానీ ఒక విషయం మాత్రం ఫిక్స్, మీరు ఈరోజే కేవైసీ, బ్యాంక్ ఆధార్ ఎన్పీసీఐ లింక్, భూమి వెరిఫికేషన్ పూర్తి చేస్తే డబ్బులు ఆలస్యం కాకుండా వచ్చే ఛాన్స్ పెరుగుతుంది. చివరిగా రైతులకు స్పష్టంగా చెప్పేదేమిటంటే, పీఎం కిసాన్లో సమస్యలు ఎక్కువగా డాక్యుమెంట్స్ వల్లే వస్తాయి. ఎవరో చెప్పారని కాదు, మీ స్టేటస్ మీరు స్వయంగా చెక్ చేసుకోవాలి. ఈ వీడియో చివర్లో ముఖ్యమైన పాయింట్స్ మళ్లీ ఒకసారి రివైండ్ చేస్తాం. ఎలాంటి రైతులు వెంటనే చర్యలు తీసుకోవాలి, ఎవరు కాస్త వెయిట్ చేయాలి అనే క్లారిటీ ఇస్తాం. ఈ సమాచారం మీకు ఉపయోగపడితే మరో రైతుకు తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే ఒక చిన్న తప్పు వల్ల కూడా 2000 రూపాయలు లేదా 4000 రూపాయలు మిస్ అయ్యే పరిస్థితి ఉంది. వీడియో మొత్తం చూసిన తర్వాత మీ స్టేటస్ చెక్ చేసి అవసరమైన పనులు అదే రోజు పూర్తి చేయడం ఉత్తమం. ఇదే ఈ వీడియో యొక్క ఉద్దేశం. ఇప్పటివరకు చెప్పిన ఒక విషయం మాత్రం స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి, పీఎం కిసాన్లో డబ్బులు రాకపోవడం అదృష్టం మీద కాదు, పూర్తిగా మీ డాక్యుమెంట్స్ మీద ఆధారపడి ఉంటుంది. కేవైసీ, బ్యాంక్ ఆధార్ ఎన్పీసీఐ లింక్, భూమి వివరాలు ఇవి 3 సరిగ్గా ఉంటే డబ్బులు ఆగవు. 4000 రూపాయల అంశంపై అధికారిక ప్రకటన వచ్చిన తర్వాతే ఖచ్చితమైన స్పష్టత వస్తుంది. కానీ ఇప్పుడే అవసరమైన పనులు పూర్తి చేస్తే మీ విడత ఆలస్యం కాకుండా వచ్చే అవకాశం మాత్రం ఖచ్చితంగా పెరుగుతుంది. ఈ వీడియో ఉపయోగపడితే మరో రైతుకు షేర్ చేయండి. ఇంకా ఇలాంటి రైతులకు అవసరమైన అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.